హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి లక్సంబర్గ్లో ట్రాష్ క్యాన్స్ ఎలా ఉంటాయి, అలాగే లక్సంబర్గ్లో ట్రాష్ ట్రక్ ఎలా ఉంటుంది అనేది నన్ను అందరూ కూడా వీడియో చేయమని అడుగుతున్నారండి. సో దాని గురించి అండి ఈ వీడియో. ఈ స్టెప్స్ వచ్చేసి మాకు పైనుంచి కిందకి స్టెప్స్ ఉంటాయండి, అంటే కింద సెల్లార్లోకి. ఆ సెల్లార్లో సపరేట్గా స్టోరేజ్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకి వేస్టేజ్ సామాన్ కానీ లేకపోతే సూట్ కేసులు కానీ ఇంకేమన్నా టాయ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆ రూమ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ ట్రాష్ క్యాన్స్ అన్నీ పెట్టడానికి కూడా ఒక రూమ్ లాగా ఉంటుంది. సో బ్లాక్ ట్రాష్ క్యాన్స్ అనేవి ఏంటంటే ఈ బ్లాక్ వాటిల్లో మనం ఏమైనా వేసుకోవచ్చు. ఏమైనా అంటే డస్ట్బిన్స్లో ఉన్న వేస్టేజ్ అంతా అనమాట దాంట్లో వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన తడి చెత్త ఉంటుంది కదా, మన షింక్లో గిన్నెలు కడిగిన తర్వాత కూర ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ బ్లాక్ బీన్లో వేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్రౌన్ అండ్ నెక్స్ట్ ఇంకా బ్లూ అనేవి ఉంటాయండి. వీటిల్లో వచ్చేసి ఈ బ్రౌన్ దాంట్లో వచ్చేసి గాజు సీసాలు వేస్తారనమాట. అంటే ఇప్పుడు మన పికెల్స్ ఉంటాయి కదా, పికెల్స్ కానీ లేకపోతే ఏమన్నా డ్రింక్ గాజు బాటిల్స్ అవి ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్ అవి తాగినవి అవన్నీ కూడా దాంట్లో వేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ ఒక చిన్న లిఫ్ట్ లాగా ఉంది, ఇది మీకు కనిపిస్తుంది కదా. అయితే ఈ బ్లాక్ బిన్ ఏదైతే ఉందో బ్లాక్ బిన్ని దాంట్లో పెట్టేసేసి, బ్లాక్ బిన్నే కాదు మన బ్లూ బిన్ కానీ లేకపోతే గ్రీన్ బ్రౌన్ ఏదైనా కానీ దాంట్లో పెట్టేసేసి నొక్కితే అది పైకి వస్తుందండి. ఎందుకంటే సెల్లార్లో ఉంది కాబట్టి స్టెప్స్ మీద నుంచి పైకి డస్ట్బిన్ అనేది తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఇదిగోండి గాజు సీసాలు ఇందులో వేసాము. సో అందుకని చిన్న లిఫ్ట్ లాగా ఉందన్నమాట. దాంట్లో పెట్టేసి బటన్ నొక్కితే పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చిన తర్వాత దాన్ని తీసి బయట పెట్టడమే. సో ఇక్కడ చూసారా బ్లూ దాంట్లో అట్టపెట్టెలు, నెక్స్ట్ అలాగే బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ అంటే మన ఇంటికి ఏమైనా లెటర్స్ కానీ అట్లా ఏమైనా పేపర్స్ అట్లా వస్తే దాంట్లో వేయాలండి. నెక్స్ట్ ఇది వచ్చేసి డాగ్స్ కానీ ఏమన్నా పెట్స్ బయట టాయిలెట్కి వెళ్ళినప్పుడు షిట్కి అలా వెళ్ళినప్పుడు షిట్ కవర్స్ కూడా ఉంటాయండి. ఆ కింద ఉన్నాయి చూసారా, షిట్ కవర్స్ కూడా ఉంటాయి. ఆ షిట్ కవర్స్తో తీసేసి దాన్ని ఎత్తేసేసి క్లీన్ చేసి దాంట్లో పడేసేయాలండి. వేరే డస్ట్బిన్స్లో అయితే వేయకూడదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. సో ఫస్ట్ ట్రాష్ ఈ క్యాన్ని కనిపెట్టింది యూజీన్ అనే ఆయనండి. ఈయన ప్యారిస్లో కనిపెట్టాడనమాట. ఇది ఐరన్ అనమాట ఈ ట్రాష్ డబ్బా అనేది. సో ఆయన ఫ్రెంచ్ ఆయన అనమాట. ఆయన కనిపెట్టారు ట్రాష్ అనేది అట్లా ఎట్లా పడితే అట్లా వేయకూడదు అని చెప్పి క్యాన్ కనిపెట్టాడు. నెక్స్ట్ చార్లెస్ చంక్ అనే ఆయన ప్లాస్టిక్ డస్ట్బిన్ని కనిపెట్టాడనమాట. వీళ్ళే అండి ఫస్ట్ మనకి ఈ ట్రాష్ క్యాన్స్ అనేవి కనిపెట్టింది. ఫస్ట్ ఐరన్, తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇలాగ పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ తర్వాత నెక్స్ట్ వచ్చినాయి. ఇలాగ ఇక్కడ చూసినట్లయితే ఇలా ట్రాష్ క్యాన్స్ అనేవి కొన్నిట్లో గోడకి పెట్టి ఉంటాయి అన్నమాట, స్కూల్స్లో వాటిల్లో. నెక్స్ట్ వచ్చేసి మార్నింగే ఎవ్రీడే ట్రాష్ ట్రక్ అనేది వస్తుంది. ఈ ట్రాష్ ట్రక్ అనేది బ్లాక్ బీన్స్ని చూసారా, అక్కడ చాలా బ్లాక్ బీన్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ బీన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రాష్ ట్రక్ అనేది 6:30 కల్లా వస్తుంది. సో వచ్చేసి వాళ్ళు ఆ ట్రాష్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ చూసారా, ఆ ట్రక్కి వెనకాల ఇట్లా ఆటోమేటిక్ దండి, వెనకాల మిషన్ లాగా ఉంటుందన్నమాట. సో దాని మీద అది పెట్టగానే అది మ్యాగ్నెట్ లాగా అది తీసేసుకొని చెత్తని ఏదైతే ఉందో ఆ చెత్తని మొత్తాన్ని ఆ లోపల ఓపెన్ చేసుకొని చూసారా ఇలా లోపల వేసేస్తుందో ట్రక్ లోపల. సో అలాగా ఈ మిషన్, ఈ ట్రాష్ ట్రక్ మిషన్ అనేది పనిచేస్తుందండి లోపల. చాలా బాగుంటుంది, అంటే ఆటోమేటిక్గా ఉంది కాబట్టి. సో మనం చెత్త తీసి పడేయాల్సిన అవసరం లేదు. కొన్ని బరువుగా ఉంటే అవి గినక మనం వేయాలి. ఇందాక మీరు చూసినట్లయితే కొంచెం బాగా హెవీగా ఉన్నట్టుంది, ఆ కవర్ ఆయన తీసి వేశాడు. సో ఇలా పెట్టేసిన తర్వాత నీట్గా వాళ్ళు ఎక్కడైతే తీశారో ఈ ట్రాష్ క్యాన్స్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు, ఎవరింటి ముందు వాళ్ళ క్యాన్స్ అనేవి. అలాగే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. అంటే ఎవరి డస్ట్బిన్లో వాళ్ళే వేయాలన్నమాట. వేరే వాళ్ళ దాంట్లో చెత్త వేస్తే పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ నెక్స్ట్ అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరిగినప్పుడు మనకి కమ్యూన్ నుంచి లెటర్స్ వస్తాయి, అలాగే మనకి ఫైన్ అనేది పడుతుంది. ఏ డస్ట్బిన్లో దానికి సంబంధించిందే వేయాలి, పేపర్స్ దాంట్లో పేపర్సే వేయాలి ఖచ్చితంగా. అలాగే పాల బాటిల్స్ ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా ఉంటే మనకి కమ్యూన్ నుంచి వేరోలెక్స్ అని బ్యాగ్స్ వస్తాయండి, స్కై బ్లూ కలర్లో బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్లో వేసేసిన తర్వాత బయట పెడితే ఎవ్రీ థర్స్డే మళ్ళీ ట్రాష్ ట్రక్ అనేది వచ్చి కలెక్ట్ చేస్తుంది అనమాట ట్రాష్ అనేది. అలాగే
ఏంటంటే గాజు సీసాలు కలెక్ట్ చేయడానికి ఓసారి, అట్టపెట్టెలు తీసుకెళ్ళడానికి ఓసారి, అలా డిఫరెంట్ డిఫరెంట్ డేస్‌లో ఈ ట్రక్ అనేది వస్తుంది. ప్రతిదానికి సంబంధించి అన్నీ కూడా తీసుకొని వెళ్తాయన్నమాట. ఈ ట్రాష్ అనేది మొత్తం కూడా నీట్‌గా ఉంటుందండి. మార్నింగ్ 9:30 కల్లా మొత్తం అంతా కూడా నీట్‌గా పెట్టేసేస్తారంటే ప్రతిరోజు ప్రతి స్ట్రీట్‌కి వెళ్ళి ప్రతి ఇంటి ముందు ఉన్న ట్రాష్ అంతా వీళ్ళు కలెక్ట్ చేసి తీసుకొని పోతారనమాట. అది మొత్తం కూడా వేరే పెద్ద చోటు ఉంటుంది. ఆ చోటుకి ఒక డంపింగ్ యార్డ్ అంటారు కదా, దాని దగ్గర మొత్తం డంప్ చేస్తారండి. సో ఇలా ఉంటుందండి లక్సెంబర్గ్‌లో ట్రాష్ ట్రక్ అనేది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. వీళ్ళు మళ్ళీ అదే ట్రక్‌లో సైడ్ బై సైడ్ నిల్చొనే వెళ్తున్నారు చూడండి. ప్రతిసారి కూడా ట్రాష్ కలెక్ట్ చేసి పెట్టాలి కదా, అందుకని.